శత్రు భయంతో అల్లాడిపోతున్న వాళ్ళు, బెదిరించేటటువంటి బెదిరింపులకు భయపడిపోతున్న వాళ్ళు, నెమ్మది లేకుండా నిద్ర పట్టకుండా చేసేటటువంటి దుర్మార్గులు మీ జీవితంలో ఎవరైనా ఉన్నారా? ఇలా ఎంతకాలం ప్రభు అని చెప్పి మీరు వాపోతున్నారా? దిగులు పడుతున్నారా? ప్రియ సహోదరి సహోదరులు, దయచేసి గమనించండి. మన జీవితంలో ఎదుర్కొనే శ్రమలు కావచ్చు, కష్టాలు కావచ్చు, శత్రువులు కావచ్చు, పోరాటాలు కావచ్చు, వాస్తవంగా అవి మనకు కీడు కంటే ఎక్కువగా మేలే చేస్తాయి. శ్రమలు కష్టాలు మనల్ని దేవునికి మరింత దగ్గరగా చేరుస్తాయి, దేవుని మీద ఆధారపడే విధంగా చేస్తాయి. కాబట్టి ఏ కష్టమైతే, ఏ శ్రమ అయితే, ఏ బాధ అయితే, ఏ వ్యాధి అయితే, ఏ శత్రువు అయితే ఈరోజు నిన్ను తరుముతున్నట్టుగా నీకు అనిపిస్తుందో, అది నీకేదో కీడు జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ వాస్తవంగా దేవుడు దాన్ని కీడు కాకుండా దాన్ని నీకు మేలుగానే మారుస్తున్నాడు, మార్చబోతున్నాడు అనే వాస్తవాన్ని మర్చిపోవద్దని ప్రభు పేరట మనవి చేస్తున్నాను.